చెప్పులోన రాయి చెవులోన జోరీగా కంటిలోన నలుసు కాలిముల్లు ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడు వేమన మహానుభావుడు. సరే, చెవులోన జోరీ గురించి వచ్చేద్దామండి. ఒక జోరీకి వచ్చి గుయ్యం అంటుంటేనే చాలా చాలా టార్చర్ కింద ఫీల్ అవుతాం కదా. మరి చిన్న చిన్న పురుగులు చెవులో దూరిపోతే తెలిసి తెలియక చెవులు పోగొట్టుకుంటున్నారు, చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారండి. రీసెంట్గా జరిగిన విషయం చెప్తున్నాను. మా ఇంటి చుట్టుపక్కల ఓ పాప చెవులో, చిన్న పాప, అది దాని చెవులో ఏదో పురుగు దూరిపోయిందండి. పురుగులు అంటే మీకు తెలియదు ఏముంది, చిన్న చిన్న చీమలు, పురుగులు, చిన్న చిన్న బొద్దింకలు యాక్టివ్గా ఉంటాయి కదా, దూరిపోయింది. వీళ్ళు ఏం చేశారు, దాన్ని బయటికి తీయడం కోసం అని చెప్పి అది పెట్టి ఇది పెట్టి తిప్పి 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 ముందేమో ఆ పాప తిప్పింది, తర్వాత వీళ్ళు తిప్పారు. ఆ చెవు అంత అయింది, అంటే అంత ఇబ్బంది అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నేను అడిగాను అన్నట్టు, తర్వాత అడిగితే వాళ్ళే చెప్పారండి. డాక్టర్ చెప్పిన విషయాలే వాళ్ళు చెప్పారు. డాక్టర్ ఏం చెప్పాడు అంటే చాలా మంచి విషయాలే చెప్పాడు ఆయన. ఆ విషయాలన్నీ మనకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నాను, జాగ్రత్త పడండి. నేను కూడా ఎక్కడో స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఆ విషయాలు వెరిఫై చేసి చెప్తున్నాను. చెవులో ఏదైనా చిన్న పురుగో చీమో ఏదైనా కానీ దూరితే లైట్ వేయండి. సెల్ ఫోన్ లైట్ ఉంటుంది, టార్చ్ లైట్ ఉంటుంది, వేయండి. చాలా పురుగుల లక్షణం ఏంటంటే భరించలేక బయటకు వచ్చేస్తాయి. అయినా రాలేదు అనుకుందాం, ఆలివ్ ఆయిల్ కానీ లైట్గా కొబ్బరి నూనె కానీ తీసుకొని దాన్ని వేయండి. దాన్ని వేసినా కానీ బయటకు వచ్చేస్తాయండి. అయినా రాలేదు అనుకుందాం, కాస్త గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేయండి. కాస్త హెవీగానే సాల్ట్ వేయండి, నీళ్లు తక్కువ. అవి పోయండి, 4-5 డ్రాపులు పోయండి. ఆ దెబ్బకి బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అయినా రాలేదు, ఆల్కహాల్ దూది ముంచి చెవు దగ్గర కొద్దిగా రాయండి. ఆ స్మెల్కి బయటకు వచ్చేస్తుంది. అయినా రాలేదు, ఇంకేం చేయొద్దు. మీరేమీ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కాస్త అక్కడ చాలా ఏర్పాట్లు ఉంటాయి, ఆయనకి చాలా విషయాలు తెలుసు కాబట్టి అవన్నీ చేస్తాడు. సో అంటే కొన్నిసార్లు చాలా చిన్న విషయాలేనండి చాలా ఇబ్బంది పెడతాయి, చాలా మనశ్శాంతిని పోగొడతాయి. వాళ్ళ పరిస్థితి కూడా అదే. చాలా ఆదుర్దా పడ్డారు పాపం, రాత్రంతా కూడా చాలా ఆదుర్దా పడ్డారు, చాలా ఆందోళన పడ్డారు. ఇలాంటి చిన్నవి తెలియకపోవడం వల్లే. తెలిస్తే సంతోషం. ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే, సార్ నేను ఇది కూడా చేయొచ్చు, లేకపోతే మా తాతగారో మా అమ్మగారో ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బాగా పనిచేస్తుందంటే మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్లు చాలామంది చదువుతున్నారు, వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి చెప్పుకుందాం. అంటే లైఫ్ స్టైల్కి సంబంధించి చిన్న విషయాలు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయనే ఉద్దేశంతో నేను పెద్ద విషయాలు తీసుకోకుండా ముందు చిన్న విషయాలే తీసుకుంటున్నాను. అవి కూడా మాట్లాడుకుందాం. కామెంట్లో కంటెంట్ ఎలా ఉందో చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.